హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బిగినర్స్ కోసం స్కేటింగ్ కిట్ని చూపించబోతున్నానండి. బిగినర్స్ అంటే మనం మోస్ట్లీ చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా. ఈ స్కేటింగ్ కిట్స్లో మెయిన్ ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక 2-3 ఇయర్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మన సైజుని బట్టి, ఫిట్టింగ్ని బట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకునేలాగానే ఉన్నాయి. అంటే మరీ పదే పదే కొనే పని లేకుండా షూస్ కానీ, సేఫ్టీ కిట్స్ కానీ అన్నీ కూడా మంచి అడ్జస్ట్మెంట్స్తో ఇచ్చారండి. కొంచెం ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకునేలాగా. ఈ బెల్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి కేబుల్ టైస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఫిట్ అవుతున్నాయండి ఇవి. ఇట్లా లోపలికి ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఇంకా పైన కూడా అంతే, ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఇంకా నార్మల్గా మనం పుల్ చేసినా కూడా రాదనమాట, అది ప్రెస్ చేసి లాగితేనే వస్తుంది. చాలా వరకు సేఫ్టీగా ఇచ్చారండి. ఈ షూస్ కానీ, సేఫ్టీ కిట్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీవే తీసుకోవాలండి ఇవి తీసుకునేటప్పుడు. మేమైతే డెకాథ్లాన్లో తీసుకున్నాము. నియర్లీ ఇవైతే 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా సరిపోయేలాగా ఉన్నాయి. ఇట్లాగా అడ్జస్ట్మెంట్స్ ఇదిగోండి, ఈ హెల్మెట్లో కూడా కొంచెం హోల్స్ లాగా ఇచ్చారండి, కొంచెం గాలాడేలాగా. ఇవి కూడా సైజ్ చూసుకోవచ్చు, సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. బ్యాక్ సైడ్ వీల్ ఉంది కదా, అది మూవ్ అవుతుంది. మనం ఇట్లా మూవ్ చేస్తే లూజ్ అవుతుంది, క్లోజ్ లాగా చేసామంటే టైట్ అవుతుంది. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునేలాగా ఇవి కూడా ఇచ్చారండి. ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. అందుకే 3 ఇయర్స్ వరకు కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. స్కేటింగ్ అనేది బ్యాలెన్సింగ్కి సంబంధించింది కాబట్టి మనం కంపల్సరీ ఈ సేఫ్టీ గార్డ్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. హెల్మెట్ కంపల్సరీ. మోకాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఈ సేఫ్టీ గార్డ్స్ మోకాళ్ళకి, మోచేతులకి, అరచేతులకి కూడా ఉన్నాయి. ఈ సేఫ్టీ గార్డ్స్ అన్నీ కూడా ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే సడన్గా ఆ వీల్స్ బ్యాలెన్స్ కుదరక పిల్లలు పడిపోయినా కూడా వాళ్ళకి ఏమవ్వకుండా సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వేసుకునేటప్పుడు కూడా ఒక ప్రాసెస్లో వేసుకోవడం నేర్పించానండి మా పిల్లలకి. వాళ్ళంతట వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. ఇంకలాగా ఫస్ట్ వాళ్ళకి వేసుకోవడం నేర్పించాలి. స్కేటింగ్ కన్నా కూడా వేసుకునే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఈ సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్కి పెట్టుకునేవి, మోచేతులకు పెట్టుకునేవి, మోకాళ్ళకి పెట్టుకునేవి, వీటికి కూడా అన్నిటికీ అడ్జస్ట్మెంట్ ఉంటుందని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే ఈ సేఫ్టీ గార్డ్స్ అన్నీ వేసుకున్న తర్వాత, ఇట్లా సేఫ్టీ గార్డ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఈ స్కేటింగ్ షూస్ని వేసుకోమని చెప్పాలి. నేను ఎలా నేర్పించానంటే, ఫస్ట్ సేఫ్టీ కిట్ మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో వీళ్ళకి స్కేటింగ్ షూస్ వేసుకోమని చెప్పాను. అలాగే తీసేసేటప్పుడేమో స్కేటింగ్ షూస్ని ఫస్ట్ తీసేయమని అలా నేర్పించాను అనమాట. ఇదిగో మా బాబు ఇక్కడ పెట్టుకుంటున్నాడు, ఒకసారి చూడండి.
ఇంకా వేసుకోవడం అయిపోయింది. స్కేటింగ్ కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా స్టార్ట్ చేశారండి వీళ్ళు నేర్చుకోవడం. పిల్లల టైంని ఎంగేజ్ చేయడానికి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అనిపించింది నాకైతే. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.